రాజకీయాల్లో అప్పుడప్పుడు అంచనాలు తప్పుతుంటాయి. ప్రత్యర్థిగా మనం ఒకరిని భావిస్తే అనూహ్యంగా మరొకరు మన విజయావకాశాలను దెబ్బకొడుతుంటారు. షాద్నగర్ మున్సిపల్ ఎన్నికల్లో అలాంటి సీన్లు 5 వార్డుల్లో కనిపించింది. పైగా అవన్నీ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలే. బీజేపీ కొట్టిన దెబ్బతో బీఆర్ఎస్ వాటన్నింటినీ కోల్పోవాల్సి వచ్చింది. గత 2 మున్సిపల్ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటైనా గెలవని బీజేపీ ఈసారి బోనీ కొట్టింది. అంతకంటే గట్టిగా 5 వార్డుల్లో బీఆర్ఎస్ని దెబ్బ కొట్టింది. అవేంటో వరుసగా ఓ లుక్కేద్దాం. 9వ వార్డులో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. 10వ వార్డులో బీజేపీ 230 ఓట్లు సాధించడంతో బీఆర్ఎస్పై ఎఫెక్ట్ పడింది. 24వ వార్డులో బీజేపీ ఆల్మోస్ట్ గెలిచినంత పనిచేసింది. 25వ వార్డులో బీఆర్ఎస్ జస్ట్ 8 ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి బీజేపీ రెబల్ అభ్యర్థికి కలిపి 177 ఓట్లు వచ్చాయి. ఈ ఇంపాక్ట్ కారుపైనే పడింది. 27వ వార్డులో అయితే బీజేపీ అభ్యర్థికి అనూహ్యంగా 387 ఓట్లు వచ్చాయి. ఆ ఎఫెక్ట్ బీఆర్ఎస్పై గట్టిగా పడింది. అలా 9, 10, 24, 25, 27 లాంటి సిట్టింగ్ వార్డులను కారు కోల్పోవాల్సి వచ్చింది. ఈ బీజేపీ ఎఫెక్ట్ రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఉంటుందా? అప్పుడు కూడా ఇలాగే పర్ఫామ్ చేస్తే నష్టపోయేది ఎవరన్నది కూడా ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. చూద్దాం, లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ రొమ్ము విరిచి దమ్ము చూపిస్తుందా, లేక పోటీలోనే లేకుండా పోతుందా అన్నది ఇంకొద్ది రోజుల్లోనే తేలిపోతుంది.